మీ అందరికి ఏం కావాలి? నేనేదో పెద్ద క్రిమినల్ లాగా ఏదో సాధిస్తున్నట్టుగా ఎందుకు నాకు అందరూ హితబోధ చేస్తున్నారు? మరేంటక్క, మోసపోయింది నేనా లేక ఆయన? రేణు, నీ కోరిక ప్రకారం మీ అన్నయ్యని ఫంక్షన్ కి రానివ్వమని మావయ్య గారిని ఒప్పించాను కదా, అది చాలదా? ఇక నుంచి నా దగ్గరకు వచ్చి ఆయన గురించి మాట్లాడకండి. ఆయన ఫోన్ ఎత్తాలా వద్దా అనేది నా ఇష్టం. ఉషా, చెప్పండి బావగారు. చెప్పండి బావగారు, ఈరోజు సైట్ విజిట్ కి సంబంధించిన ఫైల్స్ ఏమైనా కావాలా, లేదా అకౌంట్స్ కి సంబంధించిన ఫైల్స్ ఏమైనా తీసి పెట్టమంటారా? లేదు ఉషా, నేనొచ్చింది ఫైల్స్ గురించో అకౌంట్స్ గురించో కాదు. మరి నేను నీ ఆలోచనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా నిన్న కిరణ్ని నీ ముందుకు తీసుకొచ్చి నీ మనసుని బాధ పెట్టేలా చేసినందుకు నన్ను క్షమిస్తావా? ఏం మాట్లాడుతున్నారు బావగారు? మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నేను నిన్ను క్షమాపణ అడగడంలో తప్పులేదు. నేను మీ ఇద్దరినీ కలపాలన్న ఆశతో నీ మనసు పడే నరకాన్ని చూడలేకపోయాను. అందుకే నేను చేసిన తప్పుకి నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. వద్దు బావగారు, అంత పెద్ద మాట అనకండి. అయినా నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే మీరు మీ తమ్ముణ్ణి నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. కానీ నేనున్న మానసిక పరిస్థితి వల్ల అలా రియాక్ట్ అయ్యాను తప్ప మరో ఉద్దేశం లేదు. ఆ క్షణంలో నాకు ఆ బాధ తప్ప ఇంకేవీ కనిపించలేదు. అందుకే ఇంట్లో కూడా అలా మాట్లాడాను. నా క్షమాపణ వద్దు అన్నావు. పోనీ ఇప్పుడు నీకు నేను థ్యాంక్స్ అయినా చెప్పచ్చా? థ్యాంక్సా? ఎందుకు బావగారు? ఎందుకంటే నిన్న రాత్రి ఇంట్లో నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను షా. రేణు మొండితనం నీకు తెలుసుగా. తన 16 రోజుల పండగకు కిరణ్ రాకపోతే ఫంక్షన్ కూడా జరుపుకోనని రేణు మొండికేసి మాట్లాడేసరికి అందరం భయపడ్డాం. కానీ నువ్వు ధైర్యంగా ముందుకొచ్చి నాన్న నొప్పించావు చూడు, అది నిజంగా నీ గొప్పతనం ఉషా. కిరణ్ నీ మనసును అంత బాధ పెట్టినా వాడి మీదున్న కోపాన్ని పక్కన పెట్టి ఈ ఇంటి కోసం నీ అభిమానాన్ని సైతం త్యాగం చేస్తున్న నీకు ఈ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అలా మాట్లాడకండి బావగారు. నేను మావయ్య గారు నొప్పించింది ఆయన మీద ప్రేమతో కాదు, రేణు మీద నాకున్న ఇష్టంతో. ఆయన నాకిప్పుడు భర్త కాకపోవచ్చు, కానీ నేనింకా ఈ ఇంటి కోడల్ని. ఎప్పుడైనా మన ఇంటి గౌరవమే నా గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టడం కోసం నేనెంత దూరమైనా వెళ్తాను.
ఏమైంది నిషా? ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడక మరేం చేయమంటావక్క? ఇక్కడ చూస్తే నువ్వేమో కూల్గా రిలాక్స్ అవుతున్నావు. అక్కడ చూస్తే కిరణ్ ఆ ఉషని ఇంప్రెస్ చేయడానికి తెగ ఆరాట పడుతున్నాడు. మధ్యలో నా పరిస్థితి ఏమీ అర్థం కాకుండా అయిపోయింది. కూల్ నిషా, ఆటలో గెలవాలంటే ఆవేశం కాదు, ఆలోచన ఉండాలి. ఆ ఆలోచనకు తగ్గ ఆచరణ ఉండాలి. అంటే యుద్ధంలో గెలవాలంటే శత్రువుని చంపాల్సిన అవసరం లేదు. శత్రువుకున్న బలాన్ని బలహీనంగా మారిస్తే చాలు. ఉషకి దగ్గర అవ్వాలనే కిరణ్ బలహీనత మనకు తెలుసుగా. ఆ బలహీనతను రైట్ టైంలో దెబ్బ కొట్టాలి. ఏం దెబ్బ కొట్టడమో అక్క. ఆ కిరణ్ వెంట పడుతున్న నా గురించి కాకుండా వదిలేసి వెళ్లిపోయిన ఉష గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. నేనిక్కడ నరకం అనుభవిస్తూ ఉంటే వాడక్కడ ఉషను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇదంతా కాదక్క. నన్ను వద్దు అనుకుంటున్న కిరణ్ నేనే కావాలి అంటూ నా దగ్గరికి రావాలి. దానికి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అంతే కదా, నేను చెప్పినట్టు నువ్వు కిరణ్ ఇంట్లో అడుగు పెట్టాక ఖచ్చితంగా అదే జరుగుతుంది. చూస్తూ ఉండు. చెప్పు దాసు. మేడం, ఇక్కడ విషయం హాట్గా ఉంది. నిన్న కిరణ్ గారు వచ్చి ఉషను బాధ పెట్టారు. ఇవాళ మీ ఆయన సంజయ్ గారు వచ్చి ఆవిడకు సారీ చెప్తున్నారు. ఏంటి, ఉషకి సంజయ్ సారీ చెప్పాడా? అవును మేడం. అంతేకాదు, రేపు మీ ఆడపడుచు 16 రోజుల పండగంట. ఉషా గారు అందరి కోరిక మీద కిరణ్ గారిని ఆ ఫంక్షన్కి రానివ్వడానికి పర్మిషన్ ఇచ్చారంట. దాంతో ఉషా గారు చేసిన హెల్ప్కి సంజయ్ గారు థ్యాంక్స్ కూడా చెప్పారు. సరే, ఓకే. ఓకే మేడం. బావమరదళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు. అతను చెప్పింది వింటుంటే కిరణ్ ఉష మళ్ళీ ఒకటవుతారనిపిస్తుందక్క. కిరణ్ ఆ ఫంక్షన్కి వెళ్తే ఆ ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ వాళ్ళని ఒకటి చేస్తారు. ఇప్పుడేం చేద్దామక్కా? కురుక్షేత్రంలో దుర్యోధనుడికి మామ శకుని తోడుగా ఉన్నట్టు నీకీ మేఘన తోడుగా ఉంది. నువ్వేం భయపడకు. కిరణ్ ఉష కలవకుండా ఉండడానికి పాచికలు నేను వేస్తాను. ఏదో ఒక ప్లాన్ వేసి ఆ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తా. సూపర్ అక్క. ఇలాంటి ప్లాన్స్ నువ్వు తప్ప ఎవ్వరూ వేయలేరు. వింటుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తుందక్క. నేను వేసే ఈ పాచికలకు ఆ ఉష ఆత్మగౌరవం పోతుంది. ఆ ఇంటి సంతోషం అక్కడే ముక్కలవుతుంది. అవునక్క. కురుక్షేత్రంలో దుర్యోధనుడికి మావ శకుని తోడున్నా గెలుపు కౌరవుల్ని వరించలేదు. ధర్మం వైపు ఉన్న పాండవుల్నే గెలిపించింది. త్వరలోనే మీ పాపం పండుతుంది. ఏంటి సుప్రియ,
ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను. ఏంటి, ఎవరికోసం చూస్తున్నావు? ఏం లేదు. ఏంటి మాట్లాడాలని చెప్పి దిక్కులు చూస్తున్నావు? ఏం లేదు ఉషా, ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించినట్టు అనిపించింది, అందుకే చూస్తున్నాను. నీ మాటలు నీ చూపులు దేన్నో దాస్తున్నాయి సుప్రియ. ఏంటది? అబే ఏం లేదు. అమ్మయ్యా, కిరణ్ గారు వచ్చేశారు. ఏయ్, నువ్వు చెప్తావా నేను వెళ్ళిపోనా? చూడు, ఈ విశ్వంలోని రహస్యాలు మనిషికి ఎప్పటికీ అంతుపట్టవు. మన చేతుల్లో లేని బంధాలను కలపడానికి, విడిపోయిన అనుబంధాలను ఏకం చేయడానికి ఈ నేచర్ తప్పక సహకరిస్తుంది. పిచ్చిగాని పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నావు. కొంచెం సేపు ఆగితే నీకే అర్థమవుతుంది. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఉషా, ఉషా ఒకసారి నా మాట విను. నా జోలికి రావద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీడలా నా వెంట ఎందుకు పడుతున్నారు? ఉషా ఒకసారి, నేనేం నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నా బాధను చెప్పుకోవడానికి వచ్చాను. నా తప్పును ఒప్పుకోవడానికి వచ్చాను. ఇప్పుడు నీతో మాట్లాడుతుంది నీ భర్తగా కాదు, నీ వ్యక్తిత్వం ముందు ఓడిపోయిన ఒక సాధారణ మనిషిగా. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు, కానీ ఆ నిజం తెలిసేలోపు నా జీవితం నిలువునా కాలిపోయింది ఉషా. నిషా అనే అబద్ధం నా కళ్ళకి గంతలు కట్టడంతో నువ్వు చెప్పే నిజాలు నా కళ్ళ ముందున్నా నేను చూడలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చాలా మాటలు పడ్డావు, ఎన్నో అవమానాలు భరించావు, మరెన్నో బాధలు దిగమింగావు. కానీ నేనే నీకోసం ఏమీ చేయలేకపోయాను. నిన్ను నా చేతులారా దూరం చేసుకున్నాను. ఉషా, నీ మౌనం ఈరోజు నా ఆహాన్ని నిలువునా చీల్చేస్తోంది. ఉషా, ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. తప్పు చేసిన ఆ కిరణ్ చనిపోయాడు. ఇప్పుడు నీ ముందుంది ఒక కొత్త కిరణ్. ప్లీజ్ నన్ను నమ్ము. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరా ఉషా, నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి
సారీ కిరణ్ గారు. కోసం నే వేచున్నా ఇన్నాళ్ళు నా బుజ్జి తల్లి నా కోసం ఇక మిగిలాయి కన్నీళ్ళు ఓ బుజ్జి తల్లి. అవును డాడీ, రేపు ఫంక్షన్కి నిన్ను నన్ను ఎలాగూ పిలవరని నాకు తెలుసు. అందుకే మనం లేని ఆ ఫంక్షన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఓకే అమ్మా, వెరీ గుడ్. నా హెల్ప్ ఏదైనా కావాలంటే చెప్పు, చేస్తాను. వద్దు డాడీ, నీ హెల్ప్ అవసరం లేదు, నేను చూసుకుంటాను. నాకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే నువ్వు చేయాల్సిన 2 పనులు కంప్లీట్ చేస్తే చాలు. 2 పనులా? ఏంటమ్మా అవి? నెంబర్ 1, ఆ సంజయ్ బెయిల్ క్యాన్సిల్ చేయించి వెంటనే జైలుకి పంపించాలి. నెంబర్ 2, ఆ తరుణ్ని జాబ్ నుంచి డిస్మిస్ చేయించాలి. ఈ 2 పనులు పూర్తి చేస్తే నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసినట్టే. అలాగేనమ్మా. సంజయ్ గారిని జైల్లో పెట్టించాలి, ఆ తరుణ్ని డిస్మిస్ చేయించాలి. ఏం ప్లాన్ చేయాలి? ఎలా ఉన్నావు వదినా? నువ్వేంటి దారి తప్పిలా నా ఇంటికొచ్చావు? నేనిలా రావడం నీకు నచ్చదని తెలుసు, కానీ నువ్వు మా ఇంటి పెద్ద కోడలివి, నాకు పెద్దోదినవి. అందుకే నీ దగ్గర ఆశీర్వాదం కోసం వచ్చాను. ఆశీర్వాదమా? నాదా? ఎందుకు? పెళ్ళైన తర్వాత మొదటిసారి మెట్టినింట్లో కాలు పెట్టబోతున్నాను వదినా. అందుకే నీ ఆశీర్వాదం తీసుకోవాలని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఇలా ఒంటరిగా వచ్చాను. హ, నా ఆశీర్వాదం నీకెందుకు? అయినా నేనొక రాక్షసునంటూ మీరందరూ నన్ను వెళ్ళేశారు కదా. అయినా నాలాంటి రాక్షస ఆశీర్వాదం తీసుకోవాలనుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు మంచి చేసావో చెడు చేసావో ఆ దేవుడికే తెలుసొదినా. అయినా నేను నీతో మంచి చెడుల గురించి మాట్లాడడానికి రాలేదు, ఆడపడుచుగా నీ ఆశీర్వాదం తీసుకోవడానికొచ్చాను. పసిపిల్లవే అయినా ఎంత పెద్ద మనసుందమ్మా నీకు. నేను మీ అన్నయ్యనే వద్దనుకున్నాక ఈ బంధాలన్నీ ఏంటి? ఇప్పుడు నీ వదిన్ని కాదు, నువ్వు నా మరదలవి కాదు. అలా అనుకొదినా, నేను నీ కళ్ళ ముందు పెరిగిందాన్ని. నీకిష్టం ఉన్నా లేకపోయినా నన్ను దీవించు. ఇది చాలొదినా, నాకిదే మీ ఆశీర్వాదం అనుకుంటాను. వెళ్ళొస్తానొదినా.
వెళ్ళు. కొత్త కాపురానికి వెళ్తున్న నీకు నేను మంచి గిఫ్ట్ రెడీ చేసి పెట్టాను. గిఫ్ట్ ఏంటనుకుంటున్నావా? ఏ బంధం అయితే ఒక్కటి కావాలని నువ్వు ఆశపడుతున్నావో అదే బంధం రేపు నీ ఫంక్షన్ సాక్షిగా బూడిదవుతుంది. అదే నేను నీకిచ్చే గిఫ్ట్. దేవుడా, ఎంత పాపం! ఈ దరిద్రురాలు ఆ పసిపిల్ల పండగని సెడగొట్టాలని చూస్తుంటే ఆ బిడ్డ మాత్రం తను వదిన దీవెన్ల కోసం పాకులాడినది. పుట్టలో విషం ఉందని తెలియక ఆ పుట్టకే ఆప్యాయత అనే పాలు పోసి వెళ్ళింది. అసలు ఈ మేఘన మనసు రాయి కాదు, మసైపోయిన బొగ్గు. చిచ్చి, దీనికి కరుణ లేదు, కనికరము లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి. రేణు, ఏమండి, కిరణ్ వచ్చాడు. ఏంటి రేణు, ఈ ఫంక్షన్కి అందరినీ పిలిచి నన్ను మాత్రం వదిలేసావు?